హలో ఆల్. సో నమస్తే అందరికీ కూడా. అయితే మనకి సెప్టెంబర్ మాసంలో వస్తున్న ఈ వినాయక చవితి అంటే ఈసారి వినాయక చవితి చాలా స్పెషల్. ఎందుకు ఇంత స్పెషల్ అంటే మనకి న్యూమరాలజీ బట్టి చూసుకున్నా చాలా అనమాట. మెయిన్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ బట్టి ఈ వినాయక చవితి అంటే 7th September 2024 ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఈ వినాయక చవితి ఈ డేట్లో రావడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకి స్పిరిచువల్గా, తర్వాత స్టూడెంట్స్కి ముఖ్యంగా అంటే వాళ్ళు మెమరీ పెంచుకోవడానికి, స్టడీస్లో హయ్యర్ స్టడీస్ పర్ఫామ్ చేయడానికి, వెరీ గుడ్ మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే స్టెబిలిటీ లైఫ్లో పెరగడానికి, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో అనమాట. ఎవరికైతే మనీ కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ మంత్లో మనకి 7th September వినాయక చవితి వచ్చింది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట ఈసారి ఈ 7th డేట్లో రావడం. ఎందుకంటే సాధారణంగా చవితి అనే తిథి చాలా పవర్ఫుల్ తిథి అనమాట. ఈ చవితి తిథి అన్నది దేనికి మనము యూజ్ చేస్తాము అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు పుట్టిన దినం కాబట్టి ఏవైతే మనము వర్క్స్ స్టార్ట్ చేస్తామో అంటే ఏదైనా స్టడీ మొదలు పెట్టాలన్నా, లేకపోతే బిజినెస్ మొదలు పెట్టాలన్నా, లేకపోతే ఏ కార్యమైనా మనం ముందు తలపెట్టాలంటే ఎవరికి పూజించాలి? గణపతికి పూజిస్తాము. కాబట్టి ఈ చవితి అన్నది మనకి ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు విఘ్నేశ్వరుడు పుట్టాడు కాబట్టి విఘ్నాలన్నీ తొలగించే రోజు అని అంటారు. కాబట్టి మనకి ఈసారి 7th డేట్లో వచ్చింది. 7 అనే నెంబరు యూజువల్లీ కేతుకి సంబంధించిన నెంబర్ అనమాట. అయితే 7th September 2024 మెయిన్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ 6 వచ్చింది. అంటే ఇటు 6 అటు 7 అంటే ఈ డేట్ ఎస్పెషల్లీ వినాయక చవితి పడిన ఈ డేట్ ఏదైతే ఉందో సాక్షాత్తు లక్ష్మీ గణపతులు ఇద్దరు కూడా ప్రతీకగా ఉన్న ఈ డేట్. ఎందుకంత ఇంపార్టెన్స్ పెరిగింది అంటే ఎవరైనా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటే లక్ష్మీ గణపతిని పూజ చేస్తారు. మరి ఈ డేట్లో వినాయక చవితి పడడం వల్ల ఇటు 7 నెంబర్ అటు 6 నెంబర్ అంటే 6 నెంబర్ ఈజ్ మనకేంటి మహాలక్ష్మి స్వరూపము. అలాగే 7 నెంబరు చాలా వరకు కేతు సంఖ్య, కానీ అధిష్టాన దేవత ఎవరు? గణపతి. కాబట్టి ఇటు 6 నెంబర్కి శుక్రుడు ప్రతీక, అధిష్టాన దేవత ఎవరు? మహాలక్ష్మి. కాబట్టి లక్ష్మీ గణపతుల యొక్క వైబ్స్తో ఈ వినాయక చవితి వచ్చింది. అందుకే చాలా ఇంపార్టెంట్. మరి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఈ వినాయక చవితి రోజు ఎవరెవరికి ఎలా అంటే స్టూడెంట్స్కి అయితే మెమరీ బాగా పెరగడానికి, ఇంకా హయ్యర్ స్టడీస్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి, బిజినెస్ గెయిన్స్ పొందడానికి, అలాగే స్పిరిచువల్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళకి స్పిరిచువల్లీ చాలా బెనిఫిట్ ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బిజినెస్ గ్రోత్ కోసము, ఇలా అందరికీ అనమాట. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఉంటే వాళ్ళకి మానసిక ఆనందం, మెంటల్ పీస్ బాగా ఉండడానికి, హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి, ఇలా ఆల్ కేటగిరీస్ అనమాట. బిజినెస్ పీపుల్కైనా, జాబ్స్ చేసుకున్న వాళ్ళకైనా, స్పిరిచువల్ గ్రోత్ కోరుకున్న వాళ్ళకైనా, స్టూడెంట్స్కైనా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వినాయక చవితి అనమాట. సో ఈరోజు ఏం చెయ్యాలి ప్రత్యేకంగా, ఎంత పవర్ఫుల్ అని ఎందుకన్నాను అంటే 7 డేట్లో వచ్చింది. చాలా రేర్ ఈ డేట్లో పడడము. ఎప్పుడో కానీ ఇలా మనకి కోరిలేట్ అవ్వదు ఈ డేట్. కాబట్టి ఈ డేట్ రోజు మనం ఏం టిప్స్ పాటించాలి, చక్కగా ఏం చేయాలి ఈరోజు? అందరూ యాజ్ యూజువల్ గణపతి బొమ్మ తెచ్చుకుంటూ ఉంటారు. 21 పత్రాలతో గణేష్ పూజ చేస్తూ ఉంటారు. సో 21 పత్రాలతో స్వామిని పూజ చేసి ఈరోజు అందరూ కూడా ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యం పెడతారు. స్పెషల్లీ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు మీకు గ్రీన్ కలర్ టీషర్ట్స్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ డ్రెస్ ఏదైనా ఉంటే అది వేసుకొని గణేష్కి పూజించడం వల్ల మెమరీ చాలా పెరుగుతుంది. అలాగే ఎంత మెమరీ పెరుగుతుంది అంటే ఎవరైతే మెమరీ తక్కువగా ఉండి చదివింది మర్చిపోతున్నారు, మెమరీ సరిగ్గా ఉండట్లేదు, వీళ్ళందరూ కూడా ఈరోజు గ్రీన్ కలర్ డ్రెస్ ఏదైతే, కొత్త డ్రెస్ ఉంటే కొత్త డ్రెస్ వేసుకోండి, లేకపోతే ఓల్డ్ డ్రెస్ అయినా గ్రీన్ డ్రెస్ ఏదైతే ఉంటుందో అది వేసుకొని అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా గణేష్ పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదు బయట వీధుల్లో పెడుతూ ఉంటారు. సో గణేష్ నవరాత్రులు స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ నిమజ్జనం రోజు
డాన్సులు వేస్తూ ఉంటారు, ఇలా అన్నీ చేస్తూ ఉంటారు కదా. వీటన్నిటి వెనకాల కూడా సైంటిఫికల్ రీజన్స్ ఎన్నో ఉన్నాయి వినాయక చవితి. ఎందుకంటే వినాయక చవితి పర్ఫామ్ చేసేటప్పుడు అందరి దగ్గర చందా తీసుకుంటారు అండ్ స్ట్రీట్స్లో గణపతిని పెడుతూ ఉంటారు. అందరూ కలిసి కట్టుగా ఈ పండగ చేస్తూ ఉంటారు. ఒక్క గణేష్ చతుర్థి అందరూ కలిసి చేసుకుంటూ మనకి ఎంతో సంతోషంగా కనిపిస్తారు. ఇక నిమజ్జనం రోజు చాలా డాన్సెస్ వేస్తూ ఉంటారనమాట. సో ఇలా చేసేటప్పుడు దీన్ని ఒక క్రమ పద్ధతిలో మీరు చేసినట్టయితే మీకు ఇంకొక బెనిఫిట్, మెమరీ బాగా పెరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, సో రూట్ చక్ర బాగా స్ట్రాంగ్ అవుతుంది. గణపతి అంటే రూట్ చక్రాలో ఉంటారు, మూలాధార చక్రం అంటాం కదా, అక్కడ ఎవరుంటారు? గణపతి ఉంటారు. మీరు ఏ యాక్టివిటీ గణపతికి చేస్తున్నా కూడా, అంటే గణపతి బొమ్మ తీసుకురావడము, అందరికీ ప్రసాదాలు పంచిపెట్టడము, నవరాత్రులు కూడా స్వామి దగ్గర ఒకరు ఆ విగ్రహం దగ్గర కాపలా ఉండి పడుకోవడము, నైట్ వర్షం పడుతుంటే, ఇది వర్షాకాలం కదా, వర్షం పడుతూ ఉంటే ఆ గణేష్ విగ్రహం తడిచిపోకుండా అన్నీ కప్పుతూ ఉంటారు, షీట్స్ అన్నీ కప్పుతూ ఉంటారు. ఇవన్నీ యాక్టివిటీస్ మీ బెనిఫిట్కి మీరు చేసేవే, ఇది క్యాజువల్గా చేసేది కాదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, చాలా వరకు మీ రూట్ చక్ర అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అంటే ఈ యాక్టివిటీస్ గణపతి కోసం చేస్తున్నారు, మరి రూట్ చక్రాకి అధిపతి గణపతి కదా, మరి గణపతి సేవ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మూలాధార చక్రం స్ట్రెంథాన్ అవుతుంది. ఈ చక్రం స్ట్రెంథాన్ అయితే ఇది స్టూడెంట్స్కే కాదు, బిజినెస్ పీపుల్కైనా, జాబ్స్ చేసుకునే వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్కైనా, ఇంకా పెళ్ళికైనా అమ్మాయిలకైనా ఎవరికైనా కూడా రూట్ చక్ర స్ట్రాంగ్ అయితే బెనిఫిట్ ఏంటి, స్టెబిలిటీ వస్తుందండి. లైఫ్లో చాలా స్టెబిలిటీ ఉంటుందన్నమాట. ఎంత స్టెబిలిటీ అంటే ఇటు అటు ఫ్లక్చుయేట్ అవ్వకుండా మైండ్ ఒక్క డిసిషన్ తీసుకొని ఆ డిసిషన్ మీదే మన లైఫ్ ముందుకు వెళ్ళిపోవాలి. సో ఆ డిసిషన్ పైన, అంటే ఒక సంకల్పం మనం చేసుకున్నామంటే దానిపైన మైండ్ ఉండాలి, ఉంటేనే కదా ముందుకెళ్తాం. ఒక టార్గెట్ పెట్టుకోవాలి లైఫ్లో, ఈ హైయర్ స్టడీ చేయాలి, నేను ఈ పొజిషన్కి రీచ్ అవ్వాలి. అలా అందరికీ టార్గెట్స్ ఉంటాయి. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో ఈ పొజిషన్కి రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ ఉంటుంది. ఇంకా హౌస్ వైఫ్స్కి తీసుకుంటే ఇంట్లో పీస్ కావాలి, ప్రశాంతత కావాలి, సో వాళ్ళ భర్త పిల్లలు అందరూ చక్కగా మంచి డెవలప్మెంట్లో ఉండాలి అని హౌస్ వైఫ్స్ కోరుకుంటారు. ఇలా అందరూ ఆల్ కేటగిరీస్ వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ గణపతికి ఎప్పుడైతే ఇంట్లో గణపతిని పెట్టుకొని పూజ చేసినా రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుంది. బయట స్టూడెంట్స్ అందరూ కలిపి గణపతిని పెట్టి గణపతికి నవరాత్రులు అంటే 9 రాత్రులు కూడా గణేశుడికి సేవ చేసినా, ఏది చేసినా రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొక విషయం, స్టూడెంట్స్ ఈ 7th డేట్ చాలా పవర్ఫుల్, లక్ష్మీ గణపతి వైబ్స్ ఉన్న డేట్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ 7th రోజు స్టూడెంట్స్ అందరూ గణపతికి ఏం చేస్తారంటే, టైం చెప్తాను, ఆ టైంలో ఏ ప్రసాదం మీరు ఉండ్రాళ్ళు చేసినా పర్లేదు, ఉండ్రాళ్ళు, శనగలు, ఆర్తి లాంటి నైవేద్యాలు గణపతికి పెడుతూ ఉంటారు. సో దీంతో పాటు ఇవన్నీ ఇంట్లో చేసి పెడితే చాలా మంచిది. ఒకవేళ ఇదన్నీ చేయలేని కండిషన్ ఉన్న వాళ్ళు చక్కగా చిన్న బెల్లం ముక్క, అంతే చిన్న జాగరి పీస్ తీసుకొని గణపతికి నైవేద్యం పెట్టి 11 to 12 7th డేట్ రోజు ఏ టైమో అందరూ టైం నోట్ చేసుకోండి. 11 to 12 మధ్యలో స్టూడెంట్స్ అందరూ కూడా, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరూ కూడా, జాబ్స్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా 11 to 12 మధ్యలో ఈ టైం గుర్తుపెట్టుకొని ఈ టైంలో గణపతికి నైవేద్యం పెట్టండి. అప్పటికే వ్రత కథాన్ని చదివేసుకొని నైవేద్యం పెట్టినా పర్వాలేదు. లేదు, గణపతికి ఓం గం గణపతియే నమ అన్న మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. ఈ చాంటింగ్ చేయడం వల్ల మూలాధారం నుంచి ఒక శక్తి పైకి వెళ్తుందనమాట. ఎప్పుడు కూడా స్టిఫ్గా కూర్చోవాలి. మనం ఏదైనా మెడిటేషన్ చేసినా, స్టడీ చేసినా స్టిఫ్గా కూర్చొని చదవండి. ఇలా చదవడం వల్ల ఏమవుతుంది, మూలాధారం నుంచి శక్తి సహస్రాణం వరకు వెళ్తుంది. కాబట్టి ఇలా చేయండి. 11 to 12 మధ్యలో చక్కగా గణపతికి నైవేద్యం పెట్టి, చిన్న బెల్లం ముక్క అయినా పర్వాలేదు, కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వినాయక వ్రత కథ చదవండి. సో ఆల్ కేటగిరీస్, మీకుండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పవర్ఫుల్ కాంబినేషన్లో ఇటు ఫైనాన్షియల్ గెయిన్ కోరుకున్న వాళ్ళకి కూడా చెప్పాను, ఇటు లక్ష్మీ గణపతి వైబ్స్ ఉన్న డేట్లో వచ్చింది ఈసారి గణేష్ చతుర్థి అని చెప్పుకున్నాం కదా, అందువల్ల సో ఈ వినాయక చవితి వెరీ స్పెషల్ అనమాట. 11 to 12 మధ్యలో కొబ్బరి నూనెతో దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఇంకా వినాయకుడికి ఇష్టమైన గరిక అంటే గడ్డి పెట్టి కూడా గరిక పూజ చాలా ప్రీతికరమైనది. సో అలా కూడా చేయొచ్చు అనమాట. ఈ రకంగా చేయండి. సో మంత్రం ఓం గం గణపతియే నమ, ఇది 108 టైమ్స్. ఇంకా స్టూడెంట్స్కి ఇంకొక టిప్ ఏంటంటే, గుంజీలు తీస్తారు కదా వినాయకుడి దగ్గర, గుంజీలు తీయండి, చెవులు 2 ఇట్లా పట్టుకొని గుంజీలు 11 తీయండి.
11 గుంజీలు తీయడం వల్ల చాలా రూట్ చక్ర స్ట్రాంగ్ అవ్వడం, కూర్చొని లెగిస్తూ ఉంటాం కదా, రూట్ చక్ర స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది, లెగ్స్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ ఆన్ అవుతాయి. అండ్ ఇక్కడ చెవులు పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, సహస్రాణంకి ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంది. కాబట్టి దీనివల్ల స్టడీ కోరుకునే వాళ్ళకి మంచి స్టడీస్ వస్తాయి, బిజినెస్ అందరికీ, ఇంకా ఫైనాన్షియల్ గెయిన్స్ అందరూ ఏం కోరుకుంటే అవి లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టిప్స్ అందరూ, సో వెరీ పవర్ఫుల్ డే ఈ కాంబినేషను. లక్ష్మీ గణపతిని ఈరోజు దండం పెట్టుకోండి చూసి. సో వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ గురించి నేను చెప్పాను, వివరించాను ఈ రకంగా. ఇంకా ఈ డీటెయిల్స్ అన్నమాట, అంటే ఆస్ట్రాలజికల్గా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పాము, ఆస్ట్రాలజికల్గా అంటే మూలాధార చక్రము, గణపతి, ఇదంతా చెప్పుకున్నాం. ఓం గం గణపతి నమః మంత్రం. సో దీనికి లడ్డు ఎందుకు యాక్షన్కి వస్తుంది, బాలాపూర్ లడ్డు విశిష్టత ఏంటి, అసలు గణేష్ చతుర్థి ఈ వీధుల్లో గణేషుని పెట్టి ఎందుకు చేస్తారు, తర్వాత గరికతో గణేష్ పూజ ఎందుకు ప్రధానం, ఇలాంటివన్నీ కూడా నేను శాస్త్రీయ ఆధారాలతో ఒక వీడియో చేశాను గతంలో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, ఈ వీడియో కింద ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి మీరు అందరూ, ముఖ్యంగా స్టూడెంట్స్ చూడండి. ఎన్నో డౌట్స్, ఎందుకంటే క్యాజువల్గా చేసే ఫెస్టివల్ కాదు ఇది. ఎన్నో సైంటిఫికల్ రీజన్స్తో పూర్తి వివరాలతో వీడియో కూడా నేను గతంలో చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ కూడా అందరూ క్లిక్ చేసి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. బట్ ఈ గణేష్ చతుర్థి అయితే అంటే సంఖ్యాబలం బట్టి ఎంత పవర్ఫుల్లో మీరు అందరు తెలుసుకున్నారు కదా. చక్కగా గ్రీన్ డ్రెస్ వేసుకొని ఇవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.